రూపాయి వాల్యూ బలపడింది, బలహీనపడింది అనే మాటలు మనం వార్తల్లో వింటూ ఉంటాం. అసలు ఎలా సంభవిస్తూ ఉంటుంది? ఇప్పుడు మన బాస్మతి రైస్ ఫేమస్ అనుకుందాం. మనం ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాం. కొన్ని దేశాలు వాళ్ళ కరెన్సీని డాలర్స్‌లోకి మార్చుకొని, ఆ డాలర్స్ మనకిచ్చి రైస్ తీసుకొని వెళ్తా ఉంటారు. మనకి బ్యాంక్ బ్యాలెన్స్ కింద ఒక $2,000 వచ్చినాయి అనుకుందాం ఒక సంవత్సరానికి. మరి మనకు అవసరం ఉన్న వస్తువులు మనం దిగుమతి చేసుకోవాలి కదా! వాటికి మనం మళ్ళీ డాలర్సే చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ కానీ, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కానీ, డిఫెన్స్ పరికరాలు కానీ, ఇంజనీరింగ్ సంబంధించిన యంత్రాలు, అగ్రికల్చర్ సంబంధించిన కెమికల్స్, ఫెర్టిలైజర్స్ వాటికి మనం చెల్లించాలి. మన ఖర్చు ఒక $2,000 అయిందనుకోండి, వచ్చేదేమో $1,000, పోయేదేమో $2,000. $1,000 డెఫిషిట్. ఇలాంటి సిచ్యువేషన్లో రూపాయి విలువ బలహీనపడిద్ది. బలహీనపడితే లోకల్గా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ సిచ్యువేషన్ని చూస్తున్నాం కదా ఇరాన్లో. బయటపడాలంటే దిగుమతుల మీద ఆధారపడకూడదు.